గోదావరి వరద పోటుతో గొందూరులో చిరు వ్యాపారులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. గండిపోసం ఆలయం సమీపంలోని దుకాణాలను ఖాళీ చేసి మైదాన ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముందుగానే వరదలు వచ్చేశాయని, దీంతో జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. వ్యాపారం లేక ఆదాయం కోల్పోయామని, సామాగ్రి తరలింపుతో ఖర్చు భారం పెరిగిందని వాపోతున్నారు. సందల్ గుడి దగ్గర ఉన్న దుకాణాలు కానీ ఇల్లులు కానీ అన్నీ కూడా మొత్తం పూర్తిగా ఖాళీ చేయించడం జరుగుతున్నది. దీంతో వాళ్ళ సామాన్లన్నీ కూడా సదురుకుని ఇక్కడ సమీపంలో ఉన్న పురుషోత్తపట్నం వద్దకు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ దుకాణాలన్నీ కూడా మొత్తం పూర్తిగా ఖాళీ చేయడం జరుగుతున్నది. అయితే గండిపోసమ్మ తల్లి ఆలయానికి ఆదివారం శనివారం మట్లు చూసినట్లయితే ఎక్కువ మంది ఆదివారం మట్లకి ఇక్కడికి పర్యాటకులు వస్తూ ఉంటారు. అయితే ఈ భక్తులు అందరూ కూడా ఎక్కువ వస్తున్న సమయంలోని ఇక్కడ వాళ్ళకి అవసరమైన సౌకర్యాలు అవి కూడా కల్పించడం కోసం వాటి గురించి ఇక్కడ కొన్ని దుకాణాలు ఏర్పాటు చేసుకుని కొంతమంది ఉపాధి పొందుతున్నారు. అంటే ఇప్పుడు గోదావరి వరదలు వస్తున్న సమయంలోని ఇక్కడ అంతా కూడా పరిస్థితి ఎలాగున్నది అనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇక్కడ దుకాణాలు ఉన్నాయి కదా, మీకు గోదావరి వస్తుంది, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆదివారం వచ్చిన వాళ్ళకి గుడి అయితే క్లోజ్ చేస్తారు కదండి. పైన అయితే చిన్న గుడి అయితే పెట్టారు. వచ్చిన వాళ్ళు ఈ సండే వరకు ఉంచి నెక్స్ట్ సండే అయితే ఉండదు. అయితే ఇప్పుడు ఏంటమ్మా, మీరు ఇప్పుడు గోదావరి వస్తుంది అన్ని మునిగిపోతాయా? అవన్నీ ఇక్కడ దాకా వచ్చేస్తుంది అండి, వాటర్ రోడ్డు మీద దాకా వచ్చేస్తుంది. మేము పురుషోత్తపట్నం వెళ్ళిపోతామండి, ఇవి కూడా ఖాళీ చేసుకొని. ఎన్ని రోజుల పాటు ఇలాగ ఉంటుంది? 4 నెలలు ఉంటుందండి. 4 నెలల పాటు ఇదే పరిస్థితి అండి. జనాలు రావడానికి అయితే ఉండదు. ఇంకా ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎంతమంది ఉపాధి పొందుతూ ఉంటారు? 40 కుటుంబాలు ఉంటాయండి. 40 కుటుంబాలు. మరి వాళ్ళందరికీ ఇంకా రేపటి నుంచి వ్యాపారం అయ్యి రేపటి నుంచి ఇంకా అందరికి ఇంకా ఇబ్బందేనండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ దండం పెట్టించుకొని వెనక్కి పంపించేస్తారు. ఇంక ఉండడానికి ఉండదు కదా. మరి వాటర్ రేపు పొద్దున్న చూస్తే ఇంకా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు గోదావరి వరద వస్తే మొత్తం గుడి కూడా మునిగిపోతుందండి. గుడి మునగడానికి ఇంకా 1 రోజులు ఉంది, అది కూడా మునిగిపోతుంది. 2 రోజులు అది కూడా మునిగిపోతుంది. మరి మీ పరిస్థితి ఏంటి? మరి ఉపాధి అంటే ఇంకేం లేదండి. ఇంకెళ్ళడం మళ్ళీ తీసే వరకు ఇంకా అక్కడ ఏదో పని చేసుకోవడం. ఇక్కడ 40 కుటుంబాల వరకు ఉంటాయి. ఆ 40 కుటుంబాలు కూడా ఇదే పరిస్థితి. ఇలాగే ఈ రకంగా టెంట్లు వేసుకొని ఇక్కడ షాపులు పెట్టుకుని ఇక్కడే కూడా వీళ్ళందరూ కూడా నివసించడం జరుగుతున్నది. అయితే వీళ్ళకి ఇప్పుడు గోదావరి వరదలు వచ్చిన సమయంలో వీళ్ళందరూ కూడా సదురుకొని వీళ్ళందరూ కూడా ఇల్లులన్నీ కూడా ఖాళీ చేసి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో వీళ్ళందరూ కూడా వెళ్ళి పురుషోత్తపట్నంలో అయితే ఉండటం జరుగుతుంది. ఎలాగ వస్తుంది గోదావరి వస్తే? ఎలాగ ఉంటుంది ఇక్కడ? ఉద్ధతంగానే ఉంటుందండి. ఇక్కడ అంటే డ్యామ్ కట్టేశారు కదా, దానివల్ల వాటర్ పెరిగిపోతుందండి. ఇన్నాళ్ళ తను ఉండేది కాదు, డ్యామ్ కట్టడం వల్ల పెరిగిపోతుందండి వాటర్ ఇక్కడ. అంతే, దానివల్ల ఇప్పుడు లేకపోతే ఈ టైంకి గోదావరి వచ్చి రాదండి. డ్యామ్ కొద్దిగా టైం పడుతుందండి. ఆ నెలాఖరికల్లా వస్తుంది. ఆగస్టు ఆ టైంలో నెలాఖరికల్లా 15-16 తారీఖులో టైంలో వస్తుంది. అంటే డ్యామ్ కట్టడం వల్ల మునిగిపోతున్నాయి. బేగ ముందుగానే వస్తుంది. ఆ గేట్లు కట్టి అట్ట ఎత్తులేదు కదా. మరి ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ ఎలాగా? పురుషోత్తపట్నం వెళ్ళిపోతారు. ఏదో పని చేసుకుంటారు, తాప పని చేసుకుంటారు, పెయింటింగ్ చేసుకుంటారు, ఆటో దొరుకుంటారు. కొంతమంది ఖాళీగా ఉంటారు. గండిపోసం తల్లి ఆలయానికి వచ్చే భక్తుల మీద ఆధారపడి వీళ్ళందరూ కూడా జీవనోపాధి సాగిస్తున్నారు. అయితే గోదావరి వరదలు వచ్చిన ఈ జూలై నెలలోనే, అంటే ఎప్పుడు కూడా ఆగస్టు ఇక్కడ జూలై నెలాఖరికి కానీ ఆగస్టుకి కానీ వస్తాయి. అటువంటిది ఇప్పుడు ముందుగానే వచ్చేసినాయి. కాపర్ డ్యామ్ నిర్మాణం కారణంగానే ముందుగానే గోదావరికి వరదలు రావడంతో మేమందరూ కూడా ఇక్కడ ముందుగానే ఇప్పుడు ఈ జూలై మొదటి వారంలోనే ఖాళీ చేసుకుని మేము మళ్ళీ పురుషోత్తపట్నం వెళ్ళిపోవలసి వస్తుంది. రేపటి నుంచి మాకు భక్తులు రాక ఉండదు కనుక దాంతో మాకు ఉపాధి కూడా కోల్పోతున్నాం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది.